ఛానల్ రీను ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా స్మరణది బర్త్డే అనమాట. సో సర్ప్రైజ్ విజిట్ ఇద్దామని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దామని తన బర్త్డే రోజు ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా నేను వీడియో తీయక కూడా చాలా రోజులు అవుతుంది, కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోలు తీయలేకపోయాను. సో ఇది ఒక చిన్న వ్లాగేనండి. సో చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా, అది కూడా చేశామన్నమాట. అది కూడా చూసి చెప్పండి కామెంట్లో ఎలా ఉందో అనేది. ఓకే బాయ్, మరి వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడు ఏడికి పోతున్నాం రా మనం? ఇక్కడ చూడరా, ఎగ్జైటెడా బాబాకి సర్ప్రైజ్. బాబా ఇప్పుడు స్వీట్ 16 ఇయర్స్, ఎందుకే సర్ప్రైజ్ ఇస్తున్నాం మనం. నెక్స్ట్ 2 ఇయర్స్ అయితే మేజర్ అయిపోతాడు బాబా. అయితే నేను స్వీట్ 16కి వచ్చేస్తాను. ఇక్కడ బేక్ జోన్లో అయితే ఆగినాము పక్కకి. ఇక్కడ కేక్ తీసేసుకొని వెళ్ళిపోతాం సర్ప్రైజ్ చేయడానికి. సద్గుణ అయితే కేక్ తీసుకొచ్చేసాడనమాట. సో ఎట్లుందిరా కేక్, ఏ ఫ్లేవర్ తీసుకొచ్చావని అడిగాను. చాక్లెట్ ఫ్లేవర్ అమ్మా బాగుంటుంది అని చెప్పేసి వాడు చెప్పాడనమాట. ఇంకా సరే అని చెప్పి కేక్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంక ఇక్కడ మెయిన్ నా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే, కార్లో పాటలు పెట్టారనమాట, అందుకోసమే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే డైరెక్ట్ మేము ఏం మాట్లాడుకున్నామో అది వీడియో అయితే పెడుతుండే. సో ఇంక ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట, బయలుదేరుతున్నాము. బ్యూటిఫుల్ సెక్రటేరియట్. ట్రిప్ లా తీసుకోరు. ఓకే, ఆడ ఈడ గుడ్లని చూపించారు, గుడిలని ఈ గుడ్లని చూపించి ఇంకా లోపల గార్డెన్లో తిప్పించారు. అవునా, సూపర్గా ఉన్నాయి. బాగుందా? మస్తుందా. వదిన వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా వదిన కాల్ చేసి అయితే చెప్పాను అనమాట, మేము వచ్చేస్తున్నామని, 2 minutesలో ఉంటామని చెప్పేశాను. మంచిగా చెప్పు మళ్ళీ. అదే మేము పెద్దది చూపి గిఫ్ట్, మేము పెద్దది ఉంటాం అనుకున్నాం రా. చిన్నగా వచ్చిందా? వదినింటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మా స్మరణ్ గాడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇంకా బిట్టు నువ్వు వీడియో తీస్తావా? నీ ఇష్టం, ఒకరు ఇట్లా, ఒకరు స్ట్రైట్, ఒకరు ఇట్లా అట్లా. అయ్యో ఉంటుంది కదా బాగా, అది ఎవరిదో ఒకటి. ఆడు ఏడున్నాడు వాడు, మ్యాచ్ చూస్తున్నాడా? ఎట్లా స్కూల్ ఎట్లా జరుగుతుంది? ఓకేనా? ఒక గిఫ్ట్ పెట్టేది ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆన్ తెరవాల్సి వస్తుంది. ఇది బాక్స్ ఏమో వదిలే గిఫ్ట్ అన్నమాట. సో అది పెట్టేసి ఇగో కేక్ వస్తుందా రాజ్? ఎట్లుంది మిట్టు? ఇంకా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇస్తే దాని మీద పెట్టేసి కట్టేసి. అవేమొద్దు, ఇప్పుడు మామ అది కట్టేస్తా. బాక్స్కి టై చేసేస్తే గిఫ్ట్ రెడీ. ఫాస్ట్ 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 తగ్గు. ఇక్కడైతే క్లారిటీగా వస్తుంది కాస్త వీడియో.
ఇక్కడ సద్గున్ ఇంకా మా ఆయన అయితే ఇద్దరు ప్యాక్ చేసేస్తున్నారు అనమాట రిబ్బన్ తోటి మంచిగా కనిపించడానికి. నేను రిబ్బన్ ఇంకా సీజర్ ఎవ్రీథింగ్ టేప్ అనేది నేను ఇంటికా నుంచే తెచ్చుకున్నాను. మళ్ళీ మా వదిన దగ్గరికి వెళ్ళి అడగలేను కాబట్టి, సర్ప్రైజ్ కాబట్టి. అసలు ఇంత పెద్ద బాక్స్ తెస్తున్నట్టు ఎవరికీ తెలియదు. అసలు ఓన్లీ మా వదినే చెప్పిందనమాట, నేను ఒక గిఫ్ట్ ఐటెం ఇస్తాను, దాన్ని ఒక దాంట్లో పెట్టి తీసుకురండి అని చెప్పేసి. సో అలా మేము ఒకటి ఇది సర్ప్రైజ్ బాక్స్ చేసాము రెడీగా. సో ఇక్కడికి వచ్చాక ఆ గిఫ్ట్ ఐటమ్ ఏది ఉందో అది పెట్టామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మా మిట్టుగానికి ఒక్కడికి ఇప్పుడు తెలిసిందనమాట ఇక్కడ వచ్చాక. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఇది పైకి వెళ్ళిపోతాము. దానికన్నా ముందు ఏం చేసామంటే మేము మిట్టుని ఫస్ట్ పంపించేసామన్నమాట పైకి. ఫస్ట్ నువ్వు వెళ్ళిపోరా, మేము తర్వాత వస్తాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఇది స్కూల్ అనమాట. సో ఇక్కడ మా వదిన వర్క్ చేస్తుంది, స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్, యాజ్ ఎ టీచర్గా అనమాట. సో దాని మీదనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో మాకు ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ మేము ప్యాక్ అయితే చేసాము. హలో ఫస్ట్ బాక్స్ అయితే తీసుకురాలేదన్నమాట. ఇంకా అందరం సెటిల్ అయ్యాక మాట్లాడుకున్నాక ఒక 5 to 10 minutes అయ్యాక బాక్స్ తీసుకొచ్చాము. ఇంకా మా స్మరణ అయితే షాక్ అయిపోయాడు అనమాట. ఇంత పెద్ద బాక్స్ ఏం గిఫ్ట్ అని చెప్పేసి వాడైతే షాక్ అయిపోయాడు. వాడు ఇంకా హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు అనమాట. ఇంకా రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోరా అని చెప్తే వెళ్ళి వేసుకొని వచ్చేసాడనమాట. ఇంకా ఈ బాక్స్ని ఓపెన్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాడు. ఇంకా అందరూ నువ్వు చేయండి అని అంటారు. మేమైతే బర్త్డే బాయ్ కదా, ఫస్ట్ వాడు చేయని అని చెప్పేసి ఉన్నాము. ఇంకా అందరు పిల్లలతో కలిసి ఓపెన్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారనమాట. అన్నీ చదువు, ముంగట ఏముంది ఏంటిది, పైన తీయొద్దే, ఫస్ట్ అది కింది తీయాలి. తీసి నెక్స్ట్ ఇప్పుడు పైనది తీసేయి. మేమే పంపించుకున్నాం. ఎంజాయ్ అప్పుడు నాన్న అంటే నాన్నసరికి బయటికి ఉండే అది ఇది అబ్బా ఎదురుకిందా సచిన్ ఫోటో ఇది నా ఫోటోనా? ఆ స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ అడిగో షేర్ బటన్ ఉన్న స్క్రీన్ షాట్ తీసేది. చిన్న బెలూన్స్ ఎట్లుంది? బర్త్డే అన్నమాట. స్మరణక్క నిలబడి కేక్ కట్ చేయాలి. అసలు
ఇప్పుడు ఏం చేయాలి? అన్ని బెలూన్స్ ఉన్నాయి. హ్యాపీ బర్త్డే బావా. మా స్మరణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట ఈ సర్ప్రైజ్ బాక్స్కి ఇంకా గిఫ్ట్కి. ఇంకా వాడు ఫొటోస్ అన్నీ చూస్తూ ఎప్పుడు తీసుకొచ్చారు అని అడిగాడు. ఇంకా అన్నీ మెమరైజ్ చేసుకుంటున్నాను అనమాట, ఎప్పుడు దిగాము ఏంటిది అని చెప్పేసి. ఇంకా లాస్ట్ కేక్ కటింగ్ కూడా చేపిద్దామని చెప్పేసి కేక్ అయితే పెట్టేసాం సెంటర్లో. ఇంకా ఎస్ ఆల్ఫాబెట్ని కూడా సెట్ చేస్తున్నాం అనమాట. సో అది వెనక్కి ఉండాలని చెప్పేసి వెనక్కి పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం పాట పాడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అని స్మరణ అని పాట పాడాము అందరము. ఇంకా వాడు కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మా అందరి పిల్లల వీడు ఫస్ట్ అనమాట. ఇంకా మా పిల్లలందరికీ 2-3 ఇయర్స్ అలా డిఫరెన్సే ఉంటుందండి మా అందరి పిల్లలకి. ఇంకా అందరూ తొందరగా పెద్దగా అయితే అయిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ మా వాడు 16 ఇయర్స్కి ఉంటాడు. ఇంకా ఇప్పుడు మా స్మరణ అయితే ఇక్కడ వాళ్ళ నాన్నకైతే కేక్ తినిపించేస్తున్నాడు ఇంకా మా పెద్దమ్మకి. ఇంకా నెక్స్ట్ మా పెద్దనాన్నకి కూడా వాళ్ళ తాతకి కేక్ అయితే తినిపించేస్తాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరికీ లైన్ బై లైన్ అందరికైతే తినిపించేస్తుంటాడు కేక్ని. ఇంకా అందరికైతే మా వాడు కేక్ తినిపించేస్తున్నాడు. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ కూడా అన్నీ చూస్తుందన్నమాట, ఫొటోస్ ఎలా పెట్టారు ఏంటిది, ఫొటోస్ ఎక్కడ దిగాడు వీని ఫొటోస్ అన్నీ ఇంకా అబ్జర్వ్ చేస్తుంది ఆ గిఫ్ట్లో. ఇంకా బెలూన్స్ ఎలా పెట్టాము ఏంటిది అని చెప్పేసి కూడా. ఇంకా ఎవ్రీవన్ హ్యాపీ అండి. ఇంకా ఎట్ లాస్ట్ మనకు కావాల్సింది ఏంది, పిల్లలు హ్యాపీగా ఉండడము, ఇంకా cheerfulగా ఉండడము. సో మా ఓన్ బర్త్డే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి మేము ఇట్లా సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట వాడికి. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. సో మేము కూడా చాలా హ్యాపీ అన్నమాట. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. స్వరణ అది ఓపెన్ చేయరా. ఏం లేదు ఏదా చెప్పు. టాబ్లెట్ టాబ్లెట్ కాదు, ట్యాబ్ కాదు, టాబ్లెట్. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నాము. ఇంకా సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది, విన్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా ఏదైతే మేము సర్ప్రైజ్ బాక్స్ చేసామో అది చాలా బాగా వచ్చిందనమాట. లోపల మేము డెకర్ చేసిన విధానం కానీ అంతా చాలా బాగుంది అన్నారు, అందరు అప్రిషియేట్ చేశారనమాట. నేను ఇది మేకింగ్ ఎలా చేశాను అనేది కూడా నేను యూట్యూబ్ మినీ వ్లాగ్స్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా కావాలన్నా నేను కింద నంబర్ ఇస్తాను, మీరు నాకు మెసేజ్ కూడా చేయవచ్చు. సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, ఇంకా ఇంటికి వెళ్తున్నాం. మా వదిన అయితే మాకు డబల్ కమీటా ఇంకా కేక్ అయితే కట్టించేసింది అనమాట. సో ఇంటికి వెళ్ళి రేపు తింటాం. ఇంకా ఇదండి ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సెలవు మరి.